హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఇప్పుడే లేచి కిందికి రాగానే వేసిన లేచినాడు, దీన్ని పట్టుకొచ్చిన. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు మన ప్రీ వర్కౌట్ మీల్. కాఫీ అయితే రెడీ అయిపోయింది అండ్ ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఎగ్స్ ఉడకంగానే వీటిని తినాలి, ఆ తర్వాత కాఫీ తాగాలి, ఆ తర్వాత ఒక యాపిల్ తిని జిమ్ పోవాలి. హాయ్ చెప్ ఇటు, హాయ్ చెప్, హాయ్ చెప్. మనకి కనబడితే తొలి చూడు కెమెరా ఇచ్చాడు. హాయ్ చెప్పు. నువ్వు కూడా లేచినావారా? చలో ఎవరిదో ఏమో కోడ్ వచ్చింది, స్పైడర్ అటాక్ అంటుండు. స్పైడర్గా ఎలగొట్టు దాన్ని ఎలగొట్టు ఎలగొట్టు రాయ్ వద్దురా. పోయింది జర్ర అయితే స్పైడర్ కూడా బుక్క పెట్టు. ఇప్పుడే గాయస్ జిమ్ నుంచి అయితే వచ్చిన. ఇవాళ ట్రైసెప్స్ వర్కౌట్ ఘోరంగా అంటే ఘోరంగా అయింది. ఇంటికి రాగానే యాజ్ యూజువల్ ఓట్ షేక్ అయితే తాగుతున్నా. ఈరోజు వచ్చేసి గైస్ మన టీం వాళ్ళందరి మీద ఒక క్రేజీ ప్రాంక్ అయితే అయింది. ఆ వీడియో ఏంది ఏం కథ అని చెప్పేసి మీరు ముందు అయితే చూస్తారు. ఘోరంగా అంటే ఘోరంగా వచ్చింది, నెక్స్ట్ లెవెల్. థంబ్నెయిల్ తీయదు కదా దీనికి. ఈ వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ అయితే తర్వాత తీసుకుందాము. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టు వర్క్. ఇప్పుడే గైస్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ అయితే అప్లోడ్ చేసిన అండ్ వ్లాగ్ కూడా అప్లోడ్ అయిపోయింది. వ్లాగ్ వీడియో కింద మీరు చేసిన కామెంట్లు అయితే రెడీ చేస్తున్నా. అందరు ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి వీడియో చూసేటోళ్ళు. సో ఇప్పుడు వచ్చేసి ఇక పోయి లంచ్ చేద్దాం. లంచ్ చేసిన తర్వాత వచ్చి ఒక 3 వీడియోలు ఎడిట్ చేసేది ఉంది. ఒకటి క్యాంపింగ్ వీడియో ఎడిట్ చేసేది ఉంది, ఒకటి ఛాలెంజ్ వీడియో ఎడిట్ చేసేది ఉంది, ఒకటి ప్రాంక్ వీడియో ఎడిట్ చేసేది ఉంది. మొత్తం 3 వీడియోలు ఎడిట్ అయితే వేయాలి. ఇప్పుడు పోయి ఫటాఫట్ అన్నీ రమ్మ కొద్దిగా కోని పడితే అయిపోయారా. ఈరోజు కూడా మీరు చూసినట్లయితే ఆకుకూర అండ్ ఎగ్స్ గిన అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చేసి ఈ అన్నం అమ్మ కొద్దిగా ఎంతనే 200 గ్రాములే. నువ్వు ప్రేమతో 400 గ్రాములు వేసినావు అనుకో, నేను ఆడ జిమ్ వేసింది మొత్తం వేస్ట్ అవుతుంది. అయ్యో కానీ ఒకరు ఎత్తే మా వాళ్ళు మాడికాయ తొక్క పెట్టారు, మస్తు అయింది. అయిపోయింది కానీ ఇక చిన్నవి ఒక్కల మాడికాయ తొక్క పెట్టారు, మస్తు అయింది. వేసుకుందామంటే వేసుకోవద్దట, దాంట్లో ఎక్కువ మసాలాలు ఉంటాయి. అందుకని ఎట్లా తెలవాలి ఎంత ఉందనేది. 0 చూపించబట్టే ఫస్ట్ దీన్ని పెట్టి ఒక టేర్ అని ఉందా, ఇది వత్తాలి. ఇది వచ్చినాం అనుకో 0 అవుతుంది. ఇప్పుడు దీని వెయిట్ వేయింది. ఇప్పుడు దీంట్లో ఇదే 75 గ్రాములు ఉన్నది. మనకు అందరూ ఎట్లా వెళ్తుంది ఇక తెలియదా? 200 గ్రామ్స్ ఎక్కువ జోకుడు. అది బాయ్ మైనస్ ఆయా. అది కప్పు తీసేసుకొని ఓన్లీ కప్పులు ఎంత ఉందో అంతే ఇస్తుంది అన్నట్టు. అది ఇంకా రావాలి. 210 గ్రామ్స్ ఏం కాదు, ముట్టుకంత ఎక్కువ అయితే. అన్నం ఇలా 200 గ్రామ్స్. వాచా ఎంత ఉంటది ఇక మరి తీసేస్తే ఎక్కువ 30 గ్రాములు. కొంచెం ఏం కత్తి కొంచెమే ఉంటది ఇక పురాగా. చాలా ఇదే మన వర్కౌట్. అండ్ ఇది ఆకుకూర ముట్టుకంతే. ఏం కూర చేసినా ఇలా గైస్ ఇప్పుడైతే రివెంజ్ ఛాలెంజ్ స్టూడియోకి అయితే పోతున్నాం. మనం రీసెంట్గా మండీ ఛాలెంజ్ చేసినాం కదా, అలా నేను మరి మండే నేను మండే అంటున్నా హలీం అనకుండా. సో అలా చిన్నబాబు నేను ఓడిపోయాం కదా, అలా రివెంజ్ ఛాలెంజ్ ఇప్పుడు స్టూడియోకి అయితే పోతున్నాం. ఇంకా రివెంజ్ ఛాలెంజ్ ఏంటో మాకు తెలియదు, వాళ్ళకే తెలుసు. ఘోరంగా అంటే ఘోరంగా లేట్ అయింది. ఎప్పుడు 2 కన్నా 3 కన్నా పోయాము, ఇప్పుడు 4 అయింది టైం. ఘోరంగా లేట్ అయింది ఈరోజు. ఇప్పుడే గాయస్ ఒక వీడియో షూట్ చేద్దామని చెప్పేసి బావి దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడికి రాగానే మా బాపు స్పైడర్ గారిని న్యాచురల్గా స్నానం చేపిస్తుండు బాగా. అయ్యో ఏ అని కాళ్ళ అంతానే అడిగితే కొడుతుందా అది. నాకు దాన్ని లియల్ ఎత్తుదామంటే ఈత వస్తుందా రాదని భయము.
వీడియో అంతా అయిపోయింది. వీడియో షూట్ చేసుడు ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయేటప్పుడు తొవ్వల పాము చచ్చిపోయింది. అది ఏం పాము ఎత్తలేదు. మరి డింపీ గడ చెప్తాడట ఏం పాము. అది ఏం పాము రా? ఇట్లాను ఇట్లా కాలుతో ఇట్లాను ఏది పడుతుంది. అది ఏం పాము? కట్లు ఉంటే ఏం పాము? నీకు తెలుసుగా బయకాడ పోతావా? అదేం పాము చెప్పు. చెడు కావచ్చు. చెడు కాక అట్లా పామా? నడు ఏం పామంట ఇప్పుడు? అది చెడుగా నేను అనుకుంటాను. అది నిజమేమో కావచ్చు. నీకు తెలుసుగా? నాకు తెలియదు. అందుకే నాకు తెలియదు అని నేను అన్న ఇంతకుముందుకే గైస్ రివెంజ్ ఛాలెంజ్ షూట్ చేసి అయితే వచ్చినాము. మొత్తం ఘోరంగా అయింది పరిస్థితి. ఆ డ్రమ్ లో రోల్ అయ్యే వరకు కావచ్చు, మొత్తం ఇక్కడ ఎక్కడ ఎగురుకుంటా కింద పడే వరకు నొక్కుతున్నా. నీకట్నే ఉందా? నాకు ఘోరంగా మెయిన్ ఛానల్ డ్రమ్ రోలింగ్ రివెంజ్ ఛాలెంజ్ ఎడిట్ చేసి అప్పుడు అయితే ఇచ్చిన. అండ్ ఒక పార్సల్ అయితే వచ్చిందట ఈ రోజు. దీని అన్బాక్సింగ్ చేద్దామంటే గుర్తుకేలేదు. దీంట్లో ఏముంది అంటే ట్రైపాడ్ అవుతుంది. మనకు ఏమైందంటే 3 ట్రైపాడ్లు ఉండే మొత్తం. ఒకటి సోనీ కెమెరా పెద్ద ట్రైపాడ్, 2 ఆర్పీ కెమెరాలు, ఫోన్లు గోప్రోలు పెట్టడానికి చిన్న ట్రైపాడ్లు ఉండే. అన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి. సో ఖరాబ్ అయినాయి కదా, మనం ఎక్కడైనా వీడియో షూట్ చేద్దామంటే అది పెడితే కెమెరా ఇంకా వాడిపోతుంది. సో అందుకోసమే కొత్త ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టినట్టు మర్చిపోయిన ఆర్డర్ పెట్టినా అని చెప్పేసి. సో ఆల్రెడీ 3 పేమెంటే వేసి ఉండే, అందుకోసమే వాళ్ళు ఇచ్చేసిపోయారు. మనం ఎప్పుడు వీటిని కొన్నా సరే బెండ్రో కంపెనీ అయితే కొంటాము. దగ్గర మనకు 3000-4000 రూపీస్ పడుతుంది. కాకపోతే వర్త్ లైఫ్ ఇస్తుంది మనకు. దగ్గర 1 year అయింది అనుకుంటా పాత ట్రైపాడ్లు కొని. 1 year పని చేసింది. కానీ సోనీ ట్రైపాడ్ తెచ్చినాం. సోనీ కెమెరా గురించి బంద వస్తుంది. అది ఎట్లా ఖరాబ్ అయిందో అర్థమైతే లేదు. దానికి 8000-9000 పడ్డది. దాని 2 నెలలు సంబాలి ఉత్తానే ఖరాబ్ అయిపోయింది. బంద వస్తుంది. సేమ్ దానిలాగానే ఉంది. సేమ్ డిట్టు అదే. ఇంత హైట్ వస్తుంది. ఇది మెయిన్ దేనికి యూజ్ చేస్తామంటే ఈ ట్రైపాడ్లను ఐఫోన్ పెట్టడానికి, మళ్ళా అదేంటి ఆర్పీ కెమెరా పెట్టడానికి, గోప్రోలు పెట్టడానికి ఎక్కువ వాడుతుంది. దీన్ని సోనీ కెమెరా దీని మీద పెట్టాం. ఇది చిన్న ట్రైపాడ్ కదా, దీని మీద నిలబడిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఆ సోనీ కెమెరా సెటపే 5 lakhs సెటప్. అది ఈ 3000 రూపాయల ట్రైపాడ్ మీద పెట్టాలంటే ధైర్యం రాక 9000 ట్రైపాడ్ తెచ్చినాము. అది ఉత్తానే ఖరాబ్ అయిపోయింది. సో ఇది గైస్ ట్రైపాడ్. అండ్ ఒకవేళ మీరు ఎవరైనా కొనాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ప్రమోషన్ ఏం కాదు, మేము వాడే ప్రోడక్ట్ అందు గురించి మీకు సజెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు మెయిన్ ఛానల్ డిస్క్రిప్షన్లో చూడండి, వీడియో కింద దీని లింక్ ఉంటుంది ఆల్రెడీ. సో వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లా ఇలా ఎవరు ఫాలో అయ్యారో ఏందో అర్థం అయితే లేదు. బ్లాగ్ లో చెప్తున్నట్టు ఫాలో అవ్వరు అని చెప్పేసి 5000 మంది ఫాలోవర్లు ఉండే ఇన్స్టాగ్రామ్ లా. ఎంతమంది అయ్యారా? 6400 దగ్గర దాకా పోయింది. మీరు చూడవచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇదేమన్నది. ఇంకా ఫాలో కాకుండా ఫటాఫట్ ఫాలో అయితే ఉంటుంది. డైలీ ఒక రీల్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో వీడియో నచ్చినట్లయితే గైస్ ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వ్లాగ్ వచ్చింది అంటే ఆబ్వియస్లీ రేపు వ్లాగ్ రాదు, ఎందుకంటే క్యాంపింగ్ అయితే ఉంటాం. ఈరోజు ఫ్రైడే అయినా క్యాంపింగ్ ఎందుకు చేస్తలేమంటే ఒక క్యాంపింగ్ వీడియో మన దగ్గర బ్యాకప్ అవుతుంది. సో అందుకోసమే శనివారం ఆదివారం మనం క్యాంపింగ్ చేస్తున్నాం. సో రేపు వచ్చేసి క్యాంపింగ్ ఉంటాం కాబట్టి వ్లాగ్ అయితే రాదు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత రెగ్యులర్గా వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తే ఇప్పటి నుంచి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి వచ్చేసి మనకు 53,000 సంథింగ్ సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. 1 lakh అయిపోవాలి. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బై బై.